అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. జగత్తులో చైతన్యాన్ని నింపి నూతన ఆశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. ఉగాది నుంచే తెలుగు సంవత్సరం ఆరంభమవుతుంది. చెట్లన్నీ చిగురించి ప్రకృతి శోభాయమానం సంతరించుకునే వసంత ఋతువులో చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఉగాది పర్వదినం రోజు చేసే షడ్రుచుల పచ్చడి జీవితంలో ఎదురయ్యే తీపి చేదు అనుభవాలను సమంగా స్వీకరించి ముందుకు సాగాలనే సందేశాన్నిస్తుంది. ఈ నూతన సంవత్సరం అన్నదాతలందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ అన్నదాత. ఈనాటి ముఖ్యాంశాలు: వ్యవసాయంలో వేప ప్రాముఖ్యత, మామిడికాయల పక్వత, కోత, మాగవేతలో జాగ్రత్తలు, నూతన సంవత్సరం వ్యవసాయ పరిస్థితులపై పంచాంగకర్త సోమయాజి సిద్ధాంతి పంచాంగ శ్రవణం. వేప సర్వరోగ నివారణి అనే నానుడి మనకు తెలియంది కాదు. వేపతో లెక్కలేనన్ని ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు, వేపగాలి సోకితే పలు రకాల రోగాలు కూడా నయమవుతాయని అంటారు. ఉగాది పచ్చడిలో వేప పువ్వు ప్రాముఖ్యం ఎవరికీ తెలియంది కాదు. చిట్కా వైద్యానికి, చీడపీడల నివారణకు ఎంతో చక్కటి ఔషధం ఇది. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలన్నా, కాలుష్యాన్ని నివారించాలన్నా, ఖర్చులను అదుపులో ఉంచుకోవాలన్నా ప్రకృతి ప్రసాదిత వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. అందులో భాగమే ఈ వేప సంబంధిత మందుల వాడకం. వేప నుంచి వేప నూనె, వేప కషాయం, వేపపిండి ఇలా ఉత్పత్తులను తయారు చేసి పంటల సాగులో విజయవంతంగా వాడుకోవచ్చు. నేలలో వేరు పురుగులున్నా, పంటపై పురుగు గ్రుడ్లు, మొదటి దశ పురుగులున్నా శాస్త్రవేత్తలు మొదలు శాస్త్రం తెలిసిన వారందరూ చెబుతున్నదొకటే: వేప మందులు వాడమని. వేప ప్రాముఖ్యత గురించి ఈ ఉగాది సందర్భంగా తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వేప ఈ పంట లేదు ఈ చెట్టు గురించి ఒకసారి కనుక గుర్తొచ్చిందంటే మనకి సాంప్రదాయ ఔషధాలు కానీ, సాంప్రదాయ వైద్యంలో వేప తాలూకా ప్రాముఖ్యత, అలాగే తెలుగు సాంప్రదాయ పండగలు ఉగాది కనుక వచ్చిందంటే ముందు వేప పువ్వు, వేప అనేది గుర్తొస్తుంటుంది. ఇలాంటి సాంప్రదాయమైనటువంటి వేప చెట్టు వ్యవసాయానికి కూడా చాలా విరివిగా వాడుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వేప చెక్క ఏదైతే ఉందో దాన్ని మనం ఎరువు రూపంలో కానీ అన్ని రకాల పంటల్లో కూడా మనం వాడుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొక రకంగా చీడపీడల యాజమాన్యానికి, సస్యరక్షణలో కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి పంటగా, మొక్కగా మనం చెప్పుకోవచ్చు. ఈ వేపలో ఏంటంటే ఒక ప్రత్యేకంగా నింబిసిడిన్ అని, అజాడిరెక్టిన్ అనేటువంటి ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఈ గుణాల వల్ల చాలా వరకు చీడపీడల మీద బాగా పనిచేయడం కానీ జరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ నిమటోడ్ సమస్య అనేది చూస్తున్నాము. ఈ కొబ్బరిలో కూడా ఈ గ్యానోడెర్మా విల్ట్ అని ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి వాటి అన్నిటికి కూడా ఈ వేప చెక్కని 200 కేజీలకి తక్కువ లేకుండా భూమి తయారీలో కానీ, లేదా చెట్లు మొదల్లో
తర్వాత చెట్టు పెరిగిన తర్వాత కూడా వేసుకోవడం విధంగా మనం రైతులకి సూచించడం అనేది జరుగుతుంది. ఇందులో నత్రజని, భాస్వరం, పొటాష్ కొద్ది పాలులోనే, అలాగే కొన్ని సూక్ష్మ ధాతువులు కూడా కొద్ది శాతం అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి పంట ఆరోగ్యంగా పెరగడానికి మరి ఉపయోగపడుతున్నాయి. వ్యవసాయంలో చాలా రకాల ఈ చీడపీడల నివారణ కోసం రసాయన మందులను విరివిగా వాడేయడం అనేది జరుగుతుంది. తదుపరి మనం తినేటప్పుడు అది మానవ ఆరోగ్యానికి కూడా చాలా చేడు చేస్తుంది. మనం ముందుగానే ఈ వేప సంబంధిత మందులు వాడడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఇప్పుడు పరిగణిస్తున్నారు. వేప కషాయాన్ని కూడా తయారు చేసుకొని వాడేటువంటి అవకాశం ఉంటుంది. సుమారు ఒక 10 కేజీల వేప గింజలను తీసుకొని వాటిని చితక్కొట్టి దాన్ని ఒక గుడ్డలో కట్టి మనం మళ్ళీ కనుక ఒక 20 లీటర్ల నీటిలో కనుక ఒక రాత్రిపూట ఒక 12 గంటల సేపు నానబెట్టినట్టు ఆ గుడ్డ సంచిని కనుక నీటిలో మునిగే విధంగా వేలాడదీస్తే అందులో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా మనకి నీటిలోకి వస్తాయి. దాన్నే మనం వేప కషాయంగా చూసుకుంటాం. ఇలా తయారు చేసుకున్నటువంటి 20 లీటర్ల వేప కషాయాన్ని 200 లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. లేదు వేప కషాయం తయారు చేయడం కష్టంగా ఉంటే ఇప్పుడు మార్కెట్లో వేప సంబంధిత ఈ నూనెలు కూడా దొరుకుతున్నాయి. దాన్ని వేప నూనె అని పిలుస్తుంటారు. అది మనకేంటంటే 1000 ppm, 1500 ppm, 3000 ppm, ఇప్పుడైతే కనుక 10,000 ppmలు. అంటే అందులో ఉన్నట్టు అజాడైరెక్టిన్ తాలూకా పర్సంటేజ్ని బట్టి ఈ ఫార్ములేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఈ వాసనకి ఏంటంటే ఏవైతే ఈ పురుగుల తాలూకా దశలు ఉన్నాయో, పెద్ద పురుగులు, తల్లి పురుగులు ఉన్నాయో, అవి ఈ వేప నూనె పిచికారీ చేసిన పంట మీద వాలి తినడానికి ఇబ్బంది పడతాయి. అదేవిధంగా రిపెల్లెంట్ యాక్షన్, వేప నూనె వాసన వస్తుంది కాబట్టి ఈ పురుగుల తాలూకా తల్లి పురుగులు ఏవైతే ఉంటాయో ఆహారాని కోసం మన వేప నూనె కొట్టిన పొలానికి రాకుండా ఉంటాయి. వేప నూనె ఎప్పుడైతే కొడతామో అది ఓవిసైడల్, అంటే ఆ గుడ్డుని కూడా చంపేసేటువంటి గుణం కలిగి ఉంది. అదేవిధంగా గొంగల పురుగుల మీద కనుక పిచికారీ చేస్తే గొంగల పురుగులు తర్వాత పెరుగుదల ఉండదు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూడా నియమాస్త్రం అని తయారు చేస్తున్నారు. అంటే వేప సంబంధిత మందుల్ని నియమాస్త్రంగా చేసి రసం పీల్చే పురుగులు లేదా ఈ గొంగల పురుగులను కూడా సమర్థవంతంగా నివారించడానికి మనం ఈ వేప ఉత్పత్తుల్ని వాడటమని జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మీరు చూస్తే ఈ నీమ్ కోటెడ్ యూరియా కూడా వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి నత్రజని ఎరువు అనేది స్లోగా, అంటే నెమ్మదిగా రిలీజ్ అవుతూ మొక్కకి అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ఎరువుల తాలూకు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా మనం ఈ వేప ఆకుల్ని కూడా చాలా వరకు ఈ స్టోరేజ్లో మనం ఈ ఆహార ధాన్యాల నిల్వలో కానీ లేదంటే విత్తన నిల్వలో గొడవంలో కానీ మనం నిల్వ చేసుకునేటప్పుడు ఇది ఒక సాంప్రదాయ పద్ధతిగా వస్తుంది. పురాతన కాలం నుంచి కూడా ఏదైనా ఆహార ధాన్యాలు నిల్వ చేసేటప్పుడు ఈ వేప ఆకులు, ఎండిన వేప ఆకులు ఈ గోని సంచుల లోపల పొరలుగా వేసి మనం నిల్వ చేసుకోవడం జరుగుతుంటుంది. మరి ఉగాది పర్వదినాన ఇలాంటి సమయంలో మనం ఈ పచ్చడి తయారు చేసేటప్పుడు కూడా ఈ వేప పువ్వును వేస్తాం. అది అంత చేదుగా ఉన్నా కానీ షడ్రుచుల్లో అదొక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి పంట. అదే దృష్టిలో ఈ వ్యవసాయంలో కూడా ఈ వేప ఉత్పత్తుల్ని ఉపయోగించుకోవడానికి రైతులు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మామిడి ఫలాలు చేతికందుతున్నాయి. కూలీల అందుబాటు చూసుకొని రైతులు కోతలు చేయటం మొదలుపెట్టారు. మధుర మామిడి రుచులు చాలా కాలంగా వినియోగదారుడికి దూరమవుతున్నాయనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణమేంటో తెలుసా? నిషిద్ధ రసాయనాలతో మామిడికాయలను మగ్గించడం. కార్బైడ్ అనే నిషిద్ధ రసాయనంతో లేతకాయలు కోసి మాగబెట్టడం చూస్తున్నాం. అలాంటి పండ్లు ఆరోగ్యానికి హాని చేస్తాయి. నోటి పుండ్లు, అల్సర్లు, అలర్జీలు కలగజేయడం, క్యాన్సర్ కారకాలు కావడంలో కార్బైడ్ను నిషేధించడం, దీని వాడకంపై కఠిన చర్యలు అమల్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. మరి మామిడికాయలు రసభరితంగా మధురాతి మధురంగా ఉండాలంటే కాపుకు రాకముందు నుంచే చేపట్టే యాజమాన్యంతో పాటు పక్వత చెందిన కాయలు కోత చేయటం ఎంతైనా ముఖ్యం. అలాగే మాగవేతకు ఇథిలిన్ వంటి సురక్షిత రసాయనాలనే వాడుకోవాలి. మరి స్థానిక మార్కెట్లకు పంపేటప్పుడు మామిడి కోత సమయంలోనూ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో తెలుసుకుందామా? మధుర ఫలం మామిడి రుచులు ఆస్వాదించే కాలం వచ్చేసింది. సాధారణంగా అధిక శాతం రైతులు మామిడి తోటలను గుత్తకు ఇచ్చేస్తుంటారు. సీజన్ మొదట్లో వచ్చే తొలికాయకు మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ గిరాకీని అందిపుచ్చుకోవడం కోసం వ్యాపారులు లాభాపేక్షతో పూర్తి పక్వత చెందని లేత కాయలను కోసి మార్కెట్ చేస్తుంటారు.
ఆ లేత కాయలను రసాయనాల ద్వారా మగ్గబెట్టి రంగు తెప్పించి విక్రయిస్తారు. మామిడికి సహజమైన రంగు, రుచి, వాసన ఉండాలంటే ముదిరిన కాయలను సరైన దశలో కోత చేయడం ముఖ్యం. అసలు కాయ పక్వతకు వచ్చింది లేనిది ఎలానో చూద్దాం. పక్వతకు వచ్చిన కాయల్లో భుజాలు ఏర్పడి తొడిమ వద్ద గుంత ఉంటుంది. కాయ ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చ రంగుకు మారుతుంది. స్వేద గ్రంథులు తెల్లటి చుక్క రూపంలో ప్రస్ఫుటంగా కనపడతాయి. ఈ లక్షణాలను బట్టే కాక కాయల పరిపక్వ దశను రిఫ్రాక్టోమీటర్తో సులభంగా గుర్తించవచ్చు. కాయలో చక్కెర శాతం 10 నుంచి 13 బ్రిక్స్ ఉంటే కాయ తయారైందని గుర్తించాలి. దూర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లయితే 8 నుంచి 9 బ్రిక్స్ ఉంటే సరిపోతుంది. పక్వానికి వచ్చిన కాయలను చల్లని వేళల్లో డపోలీ చిక్కంతో కోయటం వల్ల కాయలు కింద పడకుండా నాణ్యంగా ఉంటాయి. సాధారణంగా కాయ కోతల్లో లోపాల వల్ల కోత అనంతరం 30% పండ్లు కుళ్ళిపోవటం, ఎండిపోవటం, పండక చెడిపోవటం జరుగుతుంది. కాయలను సరైన పద్ధతిలో కోయకపోవటమే కాదు, ముదురు కాయతో పాటు లేత కాయను తెంపటం, గ్రేడింగ్ చేయకపోవటం, వర్షాలు వడగళ్లకు రాలిన కాయను మంచి కాయతో కలపటం, ప్యాకింగ్లో ప్రమాణాలు పాటించకపోవటం, రవాణా, నిల్వలో లోపాలు, అపరిశుభ్రత వంటివి పండ్లు త్వరగా చెడిపోవటానికి ముఖ్య కారణాలు. కాయలు చెట్టుపై ఉన్నప్పుడు కానీ కోసాక గాని కాయలపై నిషేధించబడ్డ రసాయన మందులను పిచికారీ చేయకూడదు. చీడపీడల నివారణకు తోటల్లో ముందు నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కోసిన కాయలను మట్టి నేలపై ఉంచకూడదు. కాయకు సొన అంటకుండా జాగ్రత్త పడాలి. అంటినట్లయితే ఆ ప్రదేశంలో మచ్చలేర్పడి నిల్వ నాణ్యత తగ్గుతుంది. తొడిమితో సహా తెంపిన కాయల నుంచి సొన పూర్తిగా కారిపోయేంత వరకు వెదురు కర్రలపై కాయలను బోర్లించి ఉంచాలి. తరువాత కాయలను లీటర్ నీటికి 1 గ్రాము సబ్బుపొడి కలిపిన ద్రావణంలో ముంచి మెత్తటి గుడ్డతో తుడవాలి. ఆ తర్వాత ప్యాక్ చేసేందుకు కాయలను సైజుల వారీగా, నాణ్యత వారీగా గ్రేడింగ్ చేయాలి. కాయలను పెట్టెల్లో ప్యాక్ చేసేటప్పుడు అడుగున కాగితం లేదా ఎండుగడ్డిని పరిచి ప్యాకింగ్ చేయాలి. పక్వదశకు చేరుకున్న కాయల్లో అంతర్గతంగా ఇథిలిన్ అనే రసాయనం సహజ సిద్ధంగానే ఉంటుంది. ఈ ఇథిలిన్కు కాయలను మాగే ప్రక్రియను ప్రేరేపించే గుణం ఉంది. ఇది మామిడికాయ ప్రకృతి సిద్ధంగా మాగే విధానం. వరిగడ్డిలో సహజ సిద్ధంగా పక్వతకు వచ్చిన కాయలు ఉంచి మాగించవచ్చు. అయితే అందుకోసం 10 రోజుల వరకు సమయం తీసుకుంటుంది. మరి తక్కువ సమయంలో కాయను పండించే కృత్రిమ పద్ధతులేవో చూద్దాం. కాయలను మాగించటం కోసం వెల్డింగ్, ఉక్కు పరిశ్రమల్లో వాడే కాల్షియం కార్బైడ్ను అస్సలు వినియోగించకూడదు. ఎందుకంటే కాల్షియం కార్బైడ్కు తేమ తగిలినప్పుడు ఎసిటలిన్ అనే వాయువు విడుదలవుతుంది. ఈ ఎసిటలిన్కు కూడా కాయ మాగడాన్ని ప్రారంభించే గుణం ఉంది. అయితే ఇలాంటి కాయల్లో జీవరసాయన మార్పులు సరిగా జరగక కాయలకు రుచి ఉండదు. పక్వతకు రాని లేత కాయలను కోసి కృత్రిమంగా పండించటం ఎంతమాత్రం మంచిది కాదు. ఈ పండ్లు తిన్నవారు అనారోగ్యానికి గురవుతారు. హానికరమైన ఈ కార్బైడ్ వాడకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. వ్యాపారులు సామాజిక బాధ్యతగా కార్బైడ్ వాడకాన్ని నిలిపివేయాలి. కార్బైడ్ రహిత విధానాలతో మామిడికాయలను సురక్షితంగా మాగించవచ్చు. అది ఎలానో చూద్దాం. మామిడికాయలను ఇథిలిన్ వాయువును ఉపయోగించి మాగించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన ఈ విధానంలో ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఇథిలిన్ వాయువుతో మాగేసిన పండ్లు రుచిగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మాగబెట్టేందుకు అయ్యే ఖర్చు కూడా తక్కువ. రవాణాలో నష్టం తగ్గుతుంది. భారీ స్థాయిలో పండ్లు మాగపెట్టేందుకు ఇథిలిన్ ఛాంబర్లు అందుబాటులో ఉన్నాయి. 3 వంతులు తయారై పక్వారికి వచ్చిన కాయలను కోసి రైపనింగ్ ఛాంబర్లో ఉంచి 100 నుంచి 150 ppm ఇథిలిన్ వాయువును ప్రవేశపెట్టాలి. 12 నుంచి 24 గంటల పాటు ఛాంబర్ తలుపులు తెరవకుండా మూసి ఉంచాలి. తరువాత గది ఉష్ణోగ్రత వద్ద కాయలు 4-5 రోజుల్లోనే మాగి మంచి రంగును సంతరించుకుంటాయి.
ఇక ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన మరొక పద్ధతి లో కాస్ట్ రైపనింగ్ ఛాంబర్. ఈ విధానంలో సుమారు 2 టన్నుల వరకు కాయను మగ్గబెట్టవచ్చు. ఇందుకోసం 8 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తుగల గది సరిపోతుంది. రైతులు తమ ఇంటిలోని ఏ గదినైనా రైపనింగ్ ఛాంబర్లా మార్చుకోవచ్చు. కోసిన కాయలను గదిలో ఉంచి గాలి చొరబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ గదిలోకి ప్రతి 4 గంటలకొకసారి 100 నుంచి 150 ppm ఇథిలిన్ గ్యాస్ను 12 గంటల వ్యవధిలో 3 సార్లు వదలాలి. ప్రతి 12 గంటలకు గది తలుపులు 1 గంట పాటు తెరిచి ఉంచి మళ్లీ తలుపులు మూసి గ్యాస్ను వదలాలి. ఒక 24 గంటల తరువాత కాయలను తీసి బయట పెట్టుకుంటే కాయలు మాగుతాయి. ఇలా భారీ ఎత్తున అంటే టన్నులు, క్వింటాళ్ల స్థాయిలో కాయలు మాగబెట్టడానికి రైపనింగ్ ఛాంబర్లు ఉపయుక్తంగా ఉంటే, కొద్ది మొత్తంలో కాయను మాగబెట్టడానికి చిన్న సైజు ఛాంబర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న 1 మీటరు పొడవు, 1 మీటరు వెడల్పు, 1 మీటరు ఎత్తుగల ఈ ఛాంబర్లో సుమారు 100 కిలోల వరకు కాయలను మాగబెట్టుకునే అవకాశం ఉంది. ఇటీవల ఫ్రూట్ కవర్లు మామిడికాయలను తొడిగేందుకు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పిందె నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు తొడిగితే కాయ తయారైన తర్వాత కాయంతా సమానమైన లేత పసుపు రంగును సంతరించుకుంటుంది. ఈ కాయలను గాలి చొరబడని అట్టపెట్టెల్లో వరిగడ్డి వేసి ఉంచితే 4-5 రోజుల్లోనే ఎలాంటి కృత్రిమ రసాయనాల అవసరం లేకుండానే పండుతాయి. సహజ సిద్ధమైన వాసన, మంచి రంగు, రుచితో ఉంటాయి. రైతులు, వ్యాపారులు ఇలాంటి సురక్షిత విధానాల్లో కాయను మాగించటం అలవాటు చేసుకోవాలి. ఇంత జాగ్రత్తగా పండించిన కాయలను అంతే జాగ్రత్తగా మార్కెట్ చేయాలి. అయితే స్థానిక మార్కెట్లకు పంపేటప్పుడు కాయలను కుప్పలుగా పోసి వాహనాల్లోకి తరలిస్తుంటారు. ఇలా చేయటం వల్ల కాయలు రాపిడికి గురై మచ్చలు ఏర్పడతాయి. దీంతో నాణ్యత చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కాయలకు దెబ్బ తగలకుండా అట్టపెట్టెలు లేదా ప్లాస్టిక్ బాక్సుల్లో క్రమ పద్ధతిలో అమర్చి మార్కెట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కాయ నాణ్యత చెడకుండా ఉండి మంచి రేటు పలుకుతుంది. ఇలాంటి అన్ని జాగ్రత్తలు పాటిస్తే మధుర మామిడి రుచులు అందరి సొంతం అవుతాయి. ఉగాది పర్వదినాన కొత్త సంవత్సరంలో గ్రహానుకూల ఫలితాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. మరి ప్రకృతి కరుణపై సాగించే వ్యవసాయ పరిస్థితి ఏటికేడాది అంతుచిక్కకుండా ఉంటోంది. అన్నదాతలకు క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోందో పంచాంగ శ్రవణం వినిపిస్తున్నారు విజయవాడకు చెందిన బ్రహ్మశ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజి సిద్ధాంతి. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుచికరం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. క్రోధినామ సంవత్సరం ఈరోజు ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఉగాది ఏ సంవత్సరం వస్తే ఏ రోజు వస్తే ఆ సంవత్సరానికి ఆ వారాధిపతి రాజు అవుతూ ఉంటారు. ఈ సంవత్సరం రాజు కుజుడై ఉన్నారు. సహజంగా మంగళవారం వచ్చినప్పుడు ఆ సంవత్సరం ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి అనేటువంటి ఒక భావన ఉంటుంది. అదృష్టవశాత్తు ఈ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఘడియలు ఏవైతే ప్రవేశించినాయో ఆ ప్రవేశించిన సమయానికి ఉన్నటువంటి సందర్భం ధనుర్లగ్నమై ఆ లగ్నానికి గురువు యొక్క వీక్షణ చాలా బాగా ఉంది. గురువు ధనకారకుడు, ఆరోగ్యకారకుడు, వ్యవసాయానికి సంబంధించినటువంటి కారకుడు. ఆయన అనుగ్రహిస్తే చక్కటి సుభిక్షంతో ఉండేటువంటి లక్షణాలు కలుగుతాయని చెప్పేసి శాస్త్రవాక్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్షలగ్నం, జగల్లగ్నం అంటే సౌరమాన పంచాంగ ఉగాదికి, చాంద్రమాన పంచాంగ ఉగాదికి రెండింటికి కూడా ప్రవేశ ఘడియలకి గురువీక్షణ ఉంది. ఇలాగా శుభగ్రహాల వీక్షణ మూలంగా రాబోయే సంవత్సరం క్రోధి అనే పేరుతో ఉన్న మంగళవారం నాడు ఉగాది పండుగ వచ్చినా రాబోయే సంవత్సరంలో శుభ పరిణామాలకి చాలా అనుకూలత ఎక్కువ ఉంది అనేది స్పష్టంగా మనకి రాబోయే కాలంలో కనబడుతుంది. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచి ఫలితాలు కనబడే అవకాశాలే
గోచరిస్తున్నాయి. సంవత్సర కాలం పాటు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా పంటల మీద అలాగే వాతావరణం మీద కనపడాలి. ఇతర ప్రభావాలు కూడా ఉంటాయి కదా, మరి వీటిని బేరేజ్ చేసి చూసుకుంటే తెలంగాణలోను ఆంధ్రలోనూ కూడా వ్యవసాయం ఉత్పత్తి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా చాలా మంచి ప్రభావాన్ని వాళ్ళు పొందే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం శని స్వక్షేత్రంలో ఉన్నారు. ఆ స్వక్షేత్రంలో కూడా కుంభరాశి చాలా విశేషమైన రాశి ఆయనకి. అందులో ఈ యొక్క శతభిష పూర్వభద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తూ ఈ యొక్క వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే చూస్తున్నారో వాటి మీద జీవనాన్ని ఎవరైతే ఆధారం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ శని కూడా బాగా అనుకూలించే తీరు కనబడుతోంది. కష్టపడిన కొద్దీ ఆ యొక్క ఫలితాలు బాగా వస్తాయి. మనకి శ్రమ చేసిన వాళ్ళందరికీ కూడా ఆ శ్రమకు తగిన లాభాలు అందే అవకాశం ఈ సంవత్సరం బాగా కనబడుతోంది. నవనాయకులు 9 మంది, ఆ 9లో 8 మంది గ్రహాలు పాపగ్రహాలకి ఆధిపత్యాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి ఆధిపత్యం ధాన్యాధిపత్యం. ఆ ధాన్యాధిపత్యం మాత్రం శుభగ్రహమైనటువంటి చంద్రుడు తీసుకున్నాడు ఈ సంవత్సరం. చంద్రుడు గనక ధాన్యాధిపత్యం తీసుకుంటే గోవులు సమృద్ధిగా పాలుస్తాయ్యా, వ్యాధులు లేకుండా ఉంటాయి. అయితే పాడి పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏమిటంటే పశుపాలకుడు యముడై ఉన్నాడు కాబట్టి. అలా జాగ్రత్తలు పడుతూ వాటికి కావాల్సిన వైద్య సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పాడి పరిశ్రమను కనుక జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్తే ఈ సంవత్సరం వీళ్ళకి ఎంతో కొంత లాభదాయకంగానే సంవత్సరం అంతా కూడా నడిచే అవకాశం వస్తుంది. పశువులతో పాటు కోళ్ల ఫారములు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు ఇట్లాంటివి పెంచుకుని పెరిగేవాళ్ళు ఈ సంవత్సరం ఈ బలరాముడు యొక్క గోష్ఠాగార ప్రాపక గోష్ఠ బహిష్కర్త అనేటువంటి ప్రభావం చేత వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ శుక్రుడు ఒక విధంగా చెప్పాలంటే సుగంధ ద్రవ్యాలకు కూడా కారకుడు. గురువు అన్ని రకాల వ్యవసాయాలను సూచిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అధిక కాలం శుక్రుడు చాలా చక్కగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన సముద్రోత్పత్తులకి శుక్రుడు బలం ఉండాలి. ఉంటేనే ఈ చేపల పరిశ్రమ, రొయ్యల పరిశ్రమ ఇటువంటివన్నీ కూడా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం మొత్తం మీద గురువు బలంగా ఉండడం, రాహుకేతులు కూడా సంవత్సరం అంతా కూడా ఇబ్బందికరమైనటువంటి సంచారంలో లేని కారణంగా రైతులకి సందర్భానుసారంగా కావాల్సినటువంటి పథకాలన్నీ కూడా అందుతూ ఉంటాయి ప్రభుత్వం ద్వారా. అలాగే ఈ సంవత్సరం వాతావరణంలో పగటి ఎండ 8 మాసాల పాటు నిలబడే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వ్యవసాయానికి అవసరమైనటువంటి పంటలకి సంబంధించినటువంటి వర్షాలు ఎప్పటికప్పుడు కురిసే అవకాశం ఉంది. పొట్టు ధాన్యాలైనటువంటి మినుము, పెసర, శనగ వీటిని కనుక మనం పరిశీలన చేస్తే వీటిలో ఎరుపు రంగు ధాన్యాల్లోకి వచ్చేటువంటి కందులు, మిర్చి ఇటువంటివన్నీ కూడా పంటలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. శనగ, వేరుశనగ అలాగే నువ్వులు వీటి యొక్క పంటల విషయంలో కొంచెం రైతులు శ్రమించే అవకాశం వస్తుంది. ఇప్పుడు మనం కొత్తగా ఎక్కువగా పంటల్లో వెళ్తున్నటువంటి మిల్లెట్స్ ఈ ధాన్యాలన్నీ కూడా ఈ సంవత్సరం ఉత్పత్తులు పెరుగుతాయి, వాటి వ్యాపార ధరలు పెరుగుతాయి. అందులో జొన్న, మొక్కజొన్న ఈ 2 సేద్యం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తతో మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక ఈ యొక్క పసుపు, మిర్చి, టమోటా రైతులు నష్టాలు లేకుండా బయటపడే అవకాశం వస్తుంది. ఆకుకూరలు, కూరగాయలు, దుంపకూరలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఎప్పటికప్పుడు ప్రతి మాసంలోనూ ప్రతి పక్షంలోనూ కూడా అందరి దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుంటూ అంటే వాతావరణ శాఖ వారి దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సంవత్సరం కార్తీక ప్రవేశాలలో కూడా అనుకూల స్థితి వర్షాకాలంలో బాగా ఉంది. అదొక పెద్ద శుభపరిణామం. బుధుడు కూడా ఈ సంవత్సరం స్వచ్ఛంగా సంచారం చేస్తున్నారని. బుధుడు వ్యాపారకారకుడు. శుక్రుడు, బుధుడు ఇద్దరు పక్కపక్కనే సంచారం చేస్తూ వెళ్ళారు. అలాగే ఈ గురువు యొక్క ప్రభావం కూడా బుధుడి మీద బాగా ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులకి వ్యాపారం వాళ్ళే స్వయంగా చేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే చాలా అభివృద్ధి పదంలో వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరవరలను కూడా వాళ్ళు పొంది ఆ లాభాలు కూడా రైతులు స్వయంగా అందుకునే అవకాశం వస్తుంది. స్వస్తి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.